విశాఖ చిన్నగదిలి మండల తహసీల్దార్ సరపల రమణయ్య దారుణ హత్యకు సంబంధించిన దోషులను కఠినంగా శిక్షించాలని పలువురు డిమాండ్ చేశారు. ఈ హత్యకు నిరసనగా ఆదివారం రాత్రి కాంగ్రెస్ నాయకులు డాక్టర్ జీపేశ్వరరావు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహం వద్ద కొవ్వొత్తితో ర్యాలీ నిర్వహించారు. నిజాయితీ పరుడైన తహసీల్దార్ రమణయ్య తన విధి నిర్వహణలో అనేక మంది పేద ప్రజల సమస్యలను పరిష్కరించారని గుర్తు చేస్తున్నారు. వజ్రపుత్తూరు తహసీల్దార్గా 2012లో పనిచేశారని, ఆ సమయంలో మండల సమస్యలను పరిష్కరిస్తారని వెల్లడించారు. విశాఖ జిల్లాలో జరుగుతున్న భూదందాలను అరిపెట్టారని, దీనిని కొంతమంది జీర్ణించుకోలేక హత్య చేశారని, ఇది ప్రభుత్వ హత్యనని ఆయన ఆరోపించారు. మున్సిపల్ చైర్మన్ బల్లా గిరిబాబు మాట్లాడుతూ దోషులను తమ ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా నాయకులు పాల్గొన్నారు. దువ్వాడ శ్రీకాంత్, అబ్దు బాబురావు, పాలవలస వైకుంఠరావు, నబ్బీరి నాగు, రామానంద స్వామీజీ, కంచరాల భుజంగరావు, సత్యనాథ్ తదితరులు కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొన్నారు. రమణయ్య గారు నిన్న కాక మొన్న సాయంకాలం మొన్న నైట్ వారు విధి నిర్వహణలో భాగంగా అసిత పక్షపాతం కానీ, మందుప్రీతి కానీ, అవినీతి కానీ ఏమీ పాల్పడకుండా ప్రజల ఆస్తుల్ని అలాగే ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడే భాగంలో ఒక దుర్మార్గమైనటువంటి ఒక మాఫియా చేతిలో ఆయన హత్య కాబట్టడం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. మాకు చాలా దిగ్భ్రాంతికర సంఘటన ఇది. ఆయన సుమారుగా 40 సంవత్సరాల వయసు అయింది. ఆయన జీవితంలో ఏమీ చూడలేదు. ఇంకా చిన్న పిల్లల పాపం వారి తాలూకా ప్రాణత్యాగం కానీ, వారి తాలూకా ట్రాక్ రికార్డు కానీ ఇప్పుడున్నటువంటి మిగతా డిపార్ట్మెంట్స్లో అధికారులకు కానీ, ప్రజాప్రతినిధులకు కానీ ఒక కనువిప్పు జరగాలి. ఎంఆర్ఓ గారు విశాఖలో హత్య జరిగిన పిదప దానిపై నిరసన తెలియజేస్తూ ఖండిస్తూ ఈవేళ ఈ కార్యక్రమం ఇక్కడ చేపట్టడం జరిగింది. ఈ దాడి వెనక అది కాకుండా రాత్రి సమయంలో తన నివాస ప్రాంతంలో తన ఇంటి వద్దకే వెళ్ళి దుండగులు మారణాయుధాలతో దాడి చేసి చంపడానికి ప్లాన్ ముందే వేసుకున్నారు. దీన్ని నిఘా వ్యవస్థలు కానీ లేకపోతే ఇప్పుడున్న లా అండ్ ఆర్డర్ కానీ వెంటనే అది చర్య తీసుకొని బాధితులపై కఠిన చర్యలు అవసరమైతే ప్రత్యేక కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేసి సత్వర నిర్ణయం తీసుకోవాలని నేనైతే మున్సిపల్ చైర్మన్గా కోరుతున్నాను. ఆయనపై దాడి చేసి, ఆయనపై హత్య చేసి, ఆయన మరణానికి కారణమైనటువంటి వ్యక్తులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఈరోజు పలాస కాశీగా పురపాలక సంఘం నుండి అందరూ కూడా అన్ని రకాలైనటువంటి వ్యక్తులు కూడా సామాజిక కార్యకర్తలు కూడా పాల్గొని కార్యక్రమం సందర్భంగా చాలా విచారమైనటువంటి సంఘటన. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ